హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఫస్ట్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎన్ఎస్ సబ్జెక్ట్లో మనకి 10th క్లాస్ తీసుకున్నాను అండ్ దాంట్లో 7th చాప్టర్ చెప్తున్నాను. కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్ మనకి చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి నేను ఈ చాప్టర్ తీసుకున్నాను. లెట్స్ స్టార్ట్. హ్యూమన్ బాడీ ఈజ్ ఏ వండర్ఫుల్ మిషన్. ఇట్ ఈజ్ ఏ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ దెన్ ఇట్ అపియర్స్. మనకి హ్యూమన్ బాడీ అనేది చాలా మంచి మిషన్ అనమాట. అది చూసినంత కాదు ఈజీ, మనకి చాలా టఫ్గా ఉంటుంది. లోపల హార్మోన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుందన్నమాట. డిడ్ యూ ఎవర్ ఇమాజిన్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ యువర్ బాడీ? డిఫరెంట్ లైఫ్ ప్రాసెస్ ఇన్ లివింగ్ ఆర్గనైజమ్స్ లైక్ రెస్పిరేషన్, డైజెషన్, బ్లడ్ సర్క్యులేషన్, ఎక్స్క్రీషన్, నర్వస్ సిస్టమ్ ఎక్సెట్రా. ఏంటంటే చాలా లైఫ్ ప్రాసెస్ మన హ్యూమన్ బాడీలో జరుగుతూ ఉంటాయి. లైక్ రెస్పిరేషన్ జరుగుతుంది, డైజెషన్ జరుగుతుంది, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, ఎక్స్క్రీషన్ జరుగుతుంది, నర్వస్ సిస్టమ్ అనేది మన బాడీ అంతా ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే మనకి లైఫ్ ప్రాసెస్ అనేది ఈజీగా జరుగుతుంది. ఆర్ ఇన్బిల్ట్ ఇన్ అవర్ బాడీ హ్యాడ్ their specific places and carry out their specific functions in a coordinate manner. అన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసి ఏది ఏ ఫంక్షన్ చేయాలో ఆ ఆర్గనైజం చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్, యూ హ్యావ్ స్టడీడ్ ఈచ్ ఆఫ్ ది ప్రాసెస్ ఇన్ డీటెయిల్ నియర్లీ ఇన్ ఐసోలేషన్ ఎక్సెప్ట్ ఇన్ ది చాప్టర్ ఆన్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఇన్ దిస్ చాప్టర్ యూ షాల్ గో ఏ స్టెప్ ఫర్దర్ టు ఎక్స్పీరియన్స్ ది కాంప్లెక్సిటీస్ ఇన్వాల్వ్డ్ అండ్ appreciate ది వండర్ఫుల్ ఇంట్రాగేషన్ ఇన్ అవర్ లైఫ్ ప్రాసెస్. ముందు మనం ఆల్రెడీ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్లో చాలా విషయాలు తెలుసుకున్నాము. ఈ లెసన్లో మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్, మనకి ఈ క్వశ్చన్స్ అనేవి అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే మీరు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. Every process is dependent on other to keep the body is good condition. To understand this concept, we analyze how digestive system is coordinate with other systems. As an example, you shall study the digestive system from feeling hungry to utilization of food, utilization the interconnected process going on in our body. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మన బాడీ అసలు ఎందుకు ఉంటుందంటే మన బాడీ గుడ్ కండిషన్లో ఉంచడానికి మాత్రమే మన బాడీలో ఫంక్షన్స్ కానివ్వండి, ఆర్గనైన్స్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయన్నమాట. ముందుగా మనకి ఏంటంటే అసలు ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి ఎందుకు ఆకలేస్తుంది అండ్ ఎందుకు మన కడుపు ఖాళీగా ఉండిపోతుంది, డైజెస్టివ్ సిస్టమ్ అసలు ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫీలింగ్ హంగ్రీ. మనకి ఆకలి వేస్తుంది, అది ఎందుకు, అసలు ఏ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో ఒకసారి చూద్దాం. ఇవి మనకి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కాదని చెప్పాను కదా, ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, వెల్ ఏ మేజర్ కేస్ ఫర్ ఫీలింగ్ హంగ్రీ లైస్ ఇన్ ది ఫిజియాలజీ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్. లెవెల్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్స్ ఆర్ జనరల్లీ మెయింటైన్డ్ ఇన్ ది బ్లడ్ మెయిన్లీ బై అవర్ డైజెస్టివ్ సిస్టమ్. అసలు డైజెస్టివ్ సిస్టంలోనే మనకి ఆకలి అనేది వేస్తుంది అండ్ హార్మోన్స్ అనేవి కూడా అక్కడే మనకి రిలీజ్ అవుతాయి. అండ్ వన్ ఆఫ్ ది మేజర్ సబ్స్టెన్స్ ఈజ్ గ్లూకోజ్. మనకి ఏంటంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గడంతో మనకి ఆకలి అనేది వేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, వి గెట్ హంగర్ ప్యాన్స్ ఇన్ స్టొమక్. మన స్టొమక్లో ఏముంటాయంట, హంగర్ ప్యాన్స్ అనేవి ఉంటాయంట. ది అగైన్ ఇన్వాల్వ్స్ ప్రొడక్షన్ ఆఫ్ ఈ సీరియస్ ఆఫ్ ప్రోటీన్స్, సమ్ ఆఫ్ విచ్ ఆర్ హార్మోన్స్ లైక్ గ్రిలిన్. సెక్రేషన్ ఆఫ్ ది హార్మోన్ గ్రిలిన్ స్టార్ట్స్ ఇన్ ది స్టొమక్ వెన్ ఇట్స్ గోస్ ఎంప్టీ. మన స్టొమక్ ఎప్పుడైతే ఎంప్టీ అయిందో అప్పుడు మనకి ఏ హార్మోన్ రిలీజ్ అవుతుందంట, గ్రిలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి చాలా ఆకలి వేస్తుందన్నమాట. గ్రిలిన్ ఈ సిక్రెటెడ్ ఫ్రమ్ సెర్టెన్ సెల్స్ ఇన్ ది వాల్స్ ఆఫ్ ది స్టమక్. మీ అందరికీ తెలుసు ఏంటి, స్టమక్కి వాల్స్ ఉంటాయి కదా, ఆ వాల్స్ నుంచి మనకి ఈ గ్రిలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందన్నమాట. హంగర్ కాన్సంట్రేషన్స్, హంగర్ ప్యాన్స్ స్టార్ట్ టు అక్కర్ ఇన్ ది స్టమక్ డ్యూ టు హంగర్ జనరేటింగ్ సిగ్నల్స్ దట్ రీచ్ ది బ్రెయిన్ ఫ్రమ్ ది స్టమక్ డ్యూ టు ది సెక్రేషన్ ఆఫ్ ది హార్మోన్. ఇవి ఏం చేస్తాయంటే, మన స్టమక్లో హంగర్ ప్యాంగ్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇవి ఏం చేస్తాయంటే మన స్టమక్ నుంచి స్టార్ట్ అవ్వి నర్వస్ ద్వారా వెళ్ళి మనకి బ్రెయిన్లోకి వెళ్తాయి అన్నమాట. బ్రెయిన్లోకి వెళ్ళగానే అప్పుడు మనకి బ్రెయిన్ ఏం చెప్తుంది, మనకి ఆకలి వేస్తుంది అనేసి చెప్తుంది అనమాట. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ది డయాసిఫ్లాన్ ఇన్ ఫోర్ బ్రెయిన్ అండ్ వర్గస్ నెర్వ్ 10th క్రేనియల్ నెర్వ్
ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ క్యారింగ్ దిస్ సిగ్నల్స్ టు ది బ్రెయిన్. నేను ఏం చెప్పాను, హంగర్ ప్యాన్స్ అనేవి స్టొమక్లో స్టార్ట్ అవ్వి మనకి బ్రెయిన్ వరకు సిగ్నల్స్ని తీసుకెళ్తాయి. దేని ద్వారా? నర్వస్ సిస్టమ్ ద్వారా. ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేసినప్పుడు మనకి డయాసిఫ్లాన్ అండ్ వాగస్ నర్వ్ అంటే ఏంటి, 10th క్రేనియల్ నర్వ్, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయన్నమాట. స్టొమక్ నుంచి బ్రెయిన్కి హంగర్ ప్యాన్స్ వెళ్ళేటప్పుడు ఈ డయాసిఫ్లాన్ అండ్ వాగస్ నర్వ్ ఈ 2 కూడా మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. నెక్స్ట్ చూద్దామా, హంగర్ ప్యాన్స్ కంటిన్యూ అప్ టు 30 to 45 minutes. Increase in grill levels results in the sensation of hunger and motivation to consume food. ఏంటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి స్టొమక్లో గ్రిలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది హంగర్ ప్యాన్స్ని రిలీజ్ చేస్తుంది. అది మనకి స్టొమక్ నుంచి బ్రెయిన్కి సిగ్నల్స్ పంపుతుంది. దానికి 2 మేజర్ రోల్స్ ప్లే చేస్తే అది డయాసిఫ్లాన్ అండ్ వాగస్ నర్వ్. ఇంకొకటి ఏంటంటే, మనకి గ్రిలిన్ అనేది 30 to 45 minutes వరకునే ఉంటుందన్నమాట. తర్వాత మనకి ఆకలి అయితే చూడండి, ఈ టైం మనకి ఎప్పుడైతే క్రాస్ అయిందో అప్పుడు మనకి ఎలాంటి ఆకలి వేయదు. బట్ ఈ మధ్యలో ఉన్న టైంలో మనకి చాలా ఆకలిగా ఉంటుంది అండ్ అలాగే ఎక్కువ ఫుడ్ తినాలి అని అనిపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, మోర్ అండర్ హార్మోన్ లెప్టిన్ ఈ సిక్రెటెడ్ దట్ సప్రెసెస్ హంగర్. అసలు ఆకలి వేయడానికి మనకి స్టొమక్లో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, అదే గ్రిలిన్ అని చెప్పుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఆకలి వేయట్లేదు అంటే, మనం ఇప్పుడు ఫుడ్ తిన్నాం అనుకోండి, అమ్మ ఇంక చాలా కడుపు నిండిపోయింది ఇంక చాలు అనిపిస్తుంది కదా, అప్పుడు ఏంటంటే లెప్టిన్ అనే హార్మోన్ మనకి రిలీజ్ అవడంతో అయ్యా ఇంక చాలు మనకి అని అనిపిస్తుంది అనమాట. మామూలుగా మనకి ఫుడ్ అనేది ఒక పర్టికులర్ టైంలో తీసుకుంటూ ఉంటాము. మనకి పర్టికులర్ టైం అని మనకి ఎలా అలవాటైంది, ఇన్ స్కూల్స్లో మనకి లంచ్ అవర్ కాబట్టి కరెక్ట్గా ఆ టైంకే తింటాం కాబట్టి ఒక పర్టికులర్ టైం అనేది మనకు ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, అవుట్కమ్ ఆఫ్ సెన్సేషన్ ఆఫ్ హంగర్, యూ ఫైండ్ దట్ డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డైజెస్టివ్ ప్రాసెస్. డైజెస్టివ్ ప్రాసెస్లో మనకి చాలా ఆర్గాన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయన్నమాట. Let us find out about how the organ system are involved. Feeling hungry leads to consume food. Sometimes you may have often experienced that stale food is outrightly rejected even before intake. ఏంటంటే అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇప్పుడు చూడండి మనకి చాలా ఆకలి వేస్తూ ఉంటుంది. ఎంత ఆకలి వేసినా మనకి చాలా టేస్టీ ఫుడ్స్ మాత్రమే మనం తీసుకుంటూ ఉంటాం. బట్ స్టేల్ ఫుడ్ అంటే ఏంటంటే పాడైపోయిన ఫుడ్ ఏదైతే ఉందో అది మనం ముందు పెట్టగానే మనం రిజెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అలా ఎందుకు అనేసి ఇక్కడ అడుగుతున్నారు. టేస్ట్ అండ్ స్మెల్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్. అసలు ఈ 2 కూడా రిలేటెడా అని అడుగుతున్నారు. టేస్ట్ అండ్ స్మెల్ ఆర్ ఇంటిమేట్లీ ఎంట్విన్డ్. దిస్ క్లోజ్ రిలేషన్షిప్ ఈజ్ మోస్ట్ అపరెంట్ ఇన్ హౌ వీ ప్రిజర్వ్ ది ఫ్లేవర్స్ ఆఫ్ ఫుడ్. మనం ఎప్పుడు కూడా ఏంటి బాగా టేస్టీగా ఉన్న ఫుడ్, బాగా స్మెల్ వచ్చే ఫుడ్ తీసుకుంటూ ఉంటాము. ఎనీవన్ విత్ సర్వైవ్ కాఫ్ అండ్ కోల్డ్ కెనాట్ మేక్ అవుట్ ది డిఫరెన్సెస్ ఇన్ టేస్ట్ ఆఫ్ సర్టెన్ ఫుడ్ ఐటమ్స్. ఇది మనకి ఇదంతా ఏంటంటే, అసలు మనకి కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు అంటే దగ్గు జలుబు వచ్చినప్పుడు మనకి ఎలాంటి టేస్ట్ కానీ స్మెల్ కానీ అస్సలు తెలీదు. బికాజ్ ఎందుకంటే ఆల్ ఫ్యాక్టరీ లోబ్స్ అంటే మనకి మన నోస్లో ఉంటాయన్నమాట. ఇవి ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్. ఇవి ఏం చేస్తాయంటే మన నోస్లో బ్లాక్ అయిపోతాయి అన్నమాట. బ్లాక్ అవ్వడం వల్ల మనకి మనకి ఓకే, అయితే ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ అనేవి బ్లాక్ అయిపోవడం వల్ల మనకి స్మెల్ కానీ టేస్ట్ కానీ ఏమీ తెలీదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎమ్మీకి జపనీస్ ఏంటంటే సావరీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. బిట్స్లో మనకి చాలా ఎక్కువ సార్లు ఇచ్చాడు. ఎమ్మీకి జపనీస్ ఏంటంటే సావరీ. నెక్స్ట్ చూద్దాము, ఇవి యాక్టివిటీస్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. చీవింగ్ క్యూమిన్, స్నాఫ్, పొటాటో అండ్ యాపిల్. ఫస్ట్ క్లోజ్ యువర్ నోస్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఏం చూడండి, స్నాఫ్ అండ్ పొటాటో అండ్ యాపిల్. ఫస్ట్ క్లోజ్ యువర్ నోస్ విత్ యువర్ ఫింగర్స్, పాప్ ఇన్ సమ్ జీరా ఇన్ యువర్ మౌత్ అండ్ చీవ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. ఆఫ్టర్ దట్ చీవ్ సమ్ స్నాఫ్. కుడ్ యూ రికాగ్నైజ్ ది టేస్ట్? ఫస్ట్ ఏమంటున్నారంటే నీ నోస్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసి ఫస్ట్ పాప్ అంటే జీరా ఏదైతే ఉందో అది మీ మౌత్లో వేసుకుని కొంతసేపు వరకు ఉంచమంటున్నారు. తర్వాత అది అయిపోయిన తర్వాత స్నాఫ్ తీసుకుని బాగా నవలమంటున్నారు అనమాట. మీరు ఈ 2 వాటిలో మీరు ఏది త్వరగా రికాగ్నైజ్ చేయగలుగుతారు అనేసి ఇక్కడ మనకి అడుగుతున్నారు. అసలు ఎంత టైం పట్టింది అనేసి మీరు నోట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇదే యాక్టివిటీని మనం యాపిల్తోనూ అండ్ అలాగే పొటాటోతోనూ చూసుకోవాలి. సేమ్ యాక్టివిటీ అనమాట.
తర్వాత అసలు కంక్లూషన్ ఏంటంటే ఫస్ట్ మనం ఏ మెటీరియల్ అన్నా ఏ ఫుడ్ మెటీరియల్ అన్నా సరే మౌత్లో పెట్టుకున్నప్పుడు అది లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం అనమాట. ఎప్పుడు లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ దట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆన్ ది టంగ్ మీద పెట్టుకున్నప్పుడు మనకి లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈజీగా కనిపెట్టగలుగుతాం. ఆల్రెడీ మనం ప్యాపిల్ అంటే ఏంటంటే ఈ మౌత్ ఏదైతే ఉందో దాని పై భాగాన్ని మనం ప్యాపిల్లే అంటాం అనమాట. మన దాంట్లో టేస్ట్ బడ్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ 9th క్లాస్లో మనం టేస్ట్ బడ్స్ గురించి తెలుసుకున్నాము. అండ్ అదర్ ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాము. టేస్ట్ బడ్స్ ఉంటాయని తెలుసుకున్నాము. టేస్ట్ బడ్స్ మన మౌత్లో ఎలా ఉంటాయంటే మన టంగ్లో ఎలా ఉంటాయంటే కప్ షేప్ ఎలా ఉంటుంది, కప్ షేప్లా ఉంటాయన్నమాట టేస్ట్ బడ్స్ అనేవి. అయితే ఇవి ఏం చేస్తాయంటే ఈ టేస్ట్ బడ్స్ కింద మనకి నెర్వస్ అనేవి ఉంటాయి. ఈ నెర్వస్ మనం ఏదైతే ఫుడ్ మెటీరియల్ని మౌత్ మీద పెట్టుకున్నామో టంగ్ మీద పెట్టుకున్నామో అప్పుడు టేస్ట్ బడ్స్లోకి ఆ ఫ్లేవర్ అనేది వెళ్ళి కింద నెర్వస్ ద్వారా బ్రెయిన్లోకి వెళ్తుంది. బ్రెయిన్లోకి వెళ్ళగానే మనకి ఏం చేస్తుందంటే అది ఏ ఐటము, అది కారంగా ఉందా, సాల్టీగా ఉందా, సోర్గా ఉందా, ఇలాంటివన్నీ కూడా బ్రెయిన్ మనకు చెప్తుందనమాట. ఓకేనా, ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, ఇక్కడ టేస్ట్ అండ్ స్మెల్ రిలేటెడ్ అని. ఇది ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు మనకి, ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు చూడండి. ఏంటి చెప్పాను కదా మీకు, ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అనేవి బ్లాక్ అయిపోవడం వల్ల మనం టేస్ట్ కానీ స్మెల్ కానీ ఏమీ చూడలేమన్నమాట. ఓకేనా, నెక్స్ట్ నేమ్ ది పార్ట్స్ ఇన్ ది మౌత్ దట్ హెల్ప్ అస్ టు టేస్ట్ ఫుడ్ని టేస్ట్ చేయడానికి మన మౌత్లో ఏమేం పార్ట్స్ ఉపయోగపడతాయో ఇక్కడ రాయమంటున్నారనమాట. మనకి ఎగ్జామ్లో కూడా చాలాసార్లు వస్తుంది. లెట్స్ ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ ది రోల్ ఆఫ్ దిస్ పార్ట్స్. అసలు వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఓకే, టేక్ ఏ పించ్ ఆఫ్ పౌడర్ ఆర్ గార్లిక్ అండ్ రబ్ ఇట్ ఆన్ హ్యాండ్ కర్చీఫ్ ఆర్ టిష్యూ పేపర్. ఏంటంటే ఫస్ట్ మనకి కర్చీఫ్లో మనకి బాగా ఘాటుగా అయిన ఒక పౌడర్ని, ఎసాఫిడిటా పౌడర్ని అండ్ అలాగే గార్లిక్ని కూడా వేసి బాగా స్మెల్ చూడమంటున్నారు. స్మెల్ చూసి అసలు మనం ఐడెంటిఫై చేయగలమా ఫుడ్ మెటీరియల్స్ని కానీ ఇంకా చాలా ఐటమ్స్ని కానీ మనం ఐడెంటిఫై చేయగలమా? ఇంకా మీరు ఐడెంటిఫై చేయగలిగితే కనుక మీరు లైన్గా పెట్టుకుని ఐడెంటిఫై చేయండి అనేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. అసలు మీరు ఎన్ని మెటీరియల్స్ని ఐడెంటిఫై చేయగలరు, ఎన్ని చేయలేరు అని నోట్ చేసుకోమంటున్నారు ఇక్కడ. కొన్నిసార్లు చూడండి మనకి మౌత్లో వాటర్నెస్ అనేది వస్తూ ఉంటుంది. బికాజ్ ఏంటంటే ఇలాంటి నేమ్స్ విన్నప్పుడు టామరిండ్, లైమ్, మ్యాంగో ఇలాంటివన్నీ వర్డ్స్ విన్నప్పుడు మనకి లోపల వాటరింగ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అంటే బాగా పొల్లాగా ఉండే పదార్థాలు చెప్పినప్పుడు మనకి చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. నౌ లెట్ us summarize the result of the activities with the help of your answers. In general, we prefer the food material which is attract to our eyes and flavor to nose, then we taste it. అసలు మనకి మన మౌత్కి ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ నచ్చుతాయి? బాగా టేస్టీగా ఉండాలి అండ్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉండాలి అండ్ మన నోస్కి మంచి స్మెల్ రావాలి. ఇలాంటివి ఫుడ్ ఐటమ్స్ మనం తీసుకుంటూ ఉంటాము. అయితే మనం అసలు ఎందుకు చూసి అండ్ అలాగే టంగ్ మీద పెట్టుకుని ఫుడ్ని సెలెక్ట్ చేసి ఇలా తింటూ ఉంటాం. అది ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అసలు మీరు ఐడెంటిఫై చేస్తున్నారా లేదా ఫుడ్ మెటీరియల్స్ అని చెప్పడానికి యాక్టివిటీ అంతే. ఓకేనా, నెక్స్ట్ రష్యన్ సైంటిస్ట్ పోలోవ్ హ్యాస్ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫౌండ్ దట్ ఈవెన్ ద థాట్ ఆఫ్ ఫుడ్ విల్ వాటర్ యువర్ మౌత్ కండెన్షన్ రిఫ్లెక్సెస్. యూ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ పోలోవ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ దిస్ చాప్టర్ యానిమల్ బిహేవియర్ ఇన్ క్లాస్ 9th. ఆల్రెడీ మన రష్యన్ సైంటిస్ట్ చాలాసార్లు మనకి హాఫ్ మార్క్స్ బిట్స్లో అడుగుతారండి. పావ్లోవ్ ఇతను ఏం చేశారంటే కండిషన్ రిఫ్లెక్సెస్ అనే కాన్సెప్ట్ని చెప్పడం జరిగింది. అంటే ఎలా అంటే ఇప్పుడు డాగ్ ఉందనుకోండి, కరెక్ట్గా మన ఫుడ్ తెచ్చేటప్పుడు వాటి యొక్క మౌత్లో మనకి వాటర్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అలా ఇతను చెప్పడం జరిగింది. ఇది క్వశ్చన్సే కాబట్టి ఏం పర్లేదు. ఇక్కడ చూడండి, యు మే ఆల్సో ఫైండ్ సంథింగ్ మోర్ టేస్టీ వెన్ దే ఆర్ హాట్ వైల్ సమ్ అదర్స్ ఆర్ రిలీజ్డ్ కూల్. అంటే ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, వాట్ హ్యాపెన్స్ టు యువర్ టేస్ట్ సెన్సేషన్ వైల్ సిప్పింగ్ హాట్ మిల్క్ ఆర్ హాట్ టీ. అంటే ఇప్పుడు చూడండి, మనం హాట్ మిల్క్ కానీ హాట్ టీ కానీ తాగినప్పుడు మనకి టేస్ట్ బడ్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే బాగా హాట్గా ఉన్నవి తాగుతున్నాం కాబట్టి మనకి చాలా వేడిగా ఉంటాయి కాబట్టి అవి ఏం చేస్తాయంటే టేస్ట్ బడ్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అందుకే చాలా హాట్గా ఉన్నవి, చాలా కూల్గా ఉన్నవి తీసుకోకూడదు, మీడియంగా ఉండేవి తీసుకోవాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే
టేస్ట్ ఈజ్ సంథింగ్ కనెక్టెడ్ టు ది టంగ్ అండ్ ది పాలెట్. పాలెట్ అంటే ఏంటంటే పైన చెప్పాను కదా, మౌత్ పైన. ఇది చూడండి ఇక్కడ ఇచ్చారు, దీన్ని ఏమంటారంటే పాలెట్. ఓకేనా. ముందు మనకి పార్ట్స్ తెలిస్తే మనకి ఈజీగా రికగ్నైజ్ చేయగలం. లెట్ us do simple activity to see the role of different parts of the mouth in helping us to taste. ఓకేనా. ఓకే, యాక్టివిటీ 4 చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. షుగర్ క్రిస్టల్స్ ఓవర్ ది టంగ్. ఒకసారి చూద్దామా. ప్లేస్ సమ్ షుగర్ క్రిస్టల్స్ ఆన్ యువర్ టంగ్, కీప్ యువర్ మౌత్ ఓపెన్ అండ్ సీ దట్ యువర్ టంగ్ డస్ నాట్ టచ్ ది పాలెట్. కొన్ని షుగర్ క్రిస్టల్స్ తీసుకుని మీ టంగ్ మీద పెట్టుకోండి. అలా మీ మౌత్ని ఓపెన్ చేసి మీ టంగ్ బయటకు పెట్టి కొన్ని షుగర్ క్రిస్టల్స్ని వేయండి. కొంతసేపు వరకు ఉంచి దాని ఒక టైంని రికార్డ్ చేయండి అనమాట. నెక్స్ట్ ఏంటంటే, నౌ రిపీట్ ది టెస్ట్ బై ప్లేసింగ్ ది షుగర్ క్రిస్టల్స్ ఆన్ ది టంగ్ అండ్ ప్రెస్సింగ్ ఎగ్నెస్ట్ ది పాలెట్. ఇక్కడ ఏం చేయమంటున్నారు, ఫస్ట్ ఏం చేయమన్నారంటే మనకి షుగర్ క్రిస్టల్స్ పాలెట్కి టచ్ చేయకుండా, అంటే మౌత్ పైన ఉంటుంది కదా ఇది, దానికి టచ్ అవ్వకుండా ఓన్లీ మౌత్ టంగ్ బయటకు పెట్టి దాని మీద షుగర్ క్రిస్టల్స్ వేసి అలా ఉంచండి అంటున్నారు కొంత టైం వరకు. అంటే మీరు ఎప్పుడు వరకు అయితే దాన్ని ఐడెంటిఫై చేస్తారో అప్పటి వరకు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, పాలు టచ్ చేస్తూ తినండి అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, షుగర్ సొల్యూషన్ అంటే బాగా షుగర్ సొల్యూషన్ ఉంటుంది కదా, ఆ డ్రాపర్ ద్వారా మౌత్ మీద వేయండి. వేసిన తర్వాత మీరు ఎంత టైంలో రికగ్నైజ్ చేస్తారో మళ్ళీ టైంని రికార్డ్ చేయండి. అలా 3 స్టేజెస్లో మనకి టైం రికార్డ్ చేసినట్లయితే ఏది త్వరగా రికగ్నైజ్ చేయగలని చెప్పండి. ఇక్కడ అడుగుతున్నారు క్వశ్చన్స్. ఇక్కడ ఏంటంటే ఏముంటుందంటే, ఇక్కడ మనం పాలెట్కి టచ్ అయినప్పుడు మాత్రమే చాలా త్వరగా చేయగలం అనమాట. మామూలుగా మనం షుగర్ సొల్యూషన్ వేసినప్పుడు కానీ, లేకపోతే పాలెట్కి టచ్ అవ్వకుండా షుగర్ క్రిస్టల్స్ వేసినప్పుడు కానీ మనకి ఎలాంటి టేస్టో తెలియదు అనమాట. మనకి పాలెట్కి టచ్ అయినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుందన్నమాట. ఓకేనా. టేస్ట్ బడ్స్ అనేవి కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, when the tongue is pressed against the palate, the food substance is pressed against the opening of the taste bud, letting to reach the taste cells and triggering taste signals. Finally, the taste is recognized in the brain. ఓకేనా, చెప్పడం జరిగింది కదా. ఇలా ఈ విధంగా మనకు టేస్ట్ అనేది సిగ్నల్స్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళి ఆ బ్రెయిన్లో మనకి ఆ ఫుడ్ ఐటమ్ ఏంటి, అది అసలు ఏంటి అనేది అన్నీ చెప్తుందన్నమాట. ఓకేనా. ఓకే అండి, నెక్స్ట్ పేజ్కి వచ్చేసాం. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి చాలాసార్లు అడుగుతూ ఉంటారనమాట. ఇది క్వశ్చన్స్ ఇవి అవసరం లేదు. ఏంటి, మౌత్ ది మంచింగ్ మిషన్ అంటే ఏంటి, బాగా నవ్వులుతూ ఉంటాం చూడండి మనం, అలా అనమాట. ఇక్కడ యాక్టివిటీ 5 చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, టు షో బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ బై యూజింగ్ ది మోడల్ ఆఫ్ చాక్ పీస్ కెప్ట్ ఇన్ వెనిగర్. మీకు ఈజీగా చెప్తాను నేను, మీరు ఏ యాక్టివిటీస్ అనే ఈజీగా గుర్తుపెట్టేసుకుని ఓన్గా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. మీరు బట్టి పట్టవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఒక చాక్ పీసెస్ 2 తీసుకోండి. అవి ఒక చాక్ పీస్ తీసుకుని, ఓకే ఇక్కడ ఏం చెప్తున్నాను, ఫస్ట్ ఒక చాక్ పీస్ తీసుకుని దాన్ని 2 ముక్కలుగా చేయాలి. చేసిన తర్వాత ఒక చాక్ పీస్ని అంటే ఒక హాఫ్ని అలాగే ఉంచి ఇంకో హాఫ్ని బాగా క్రష్ చేయాలి. అంటే బాగా చిదిమి ఒక దానిలో వేసినట్లయితే మనకి ఏది త్వరగా మెల్ట్ అయిపోతుంది అంటే వెనిగర్లో వేసి ఈ 2 కూడా పెట్టాలి. ఏది త్వరగా మనకి మెల్ట్ అవుతుందంటే బాగా క్రష్ చేసింది ఏదైతే ఉందో అది మనకి త్వరగా క్రష్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే మౌత్లో కూడా, అంటే మన మౌత్లో బాగా నవిలినప్పుడు మాత్రమే మనకి డైజెషన్ అంటే స్టమక్లోకి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అలా మనకి చాక్ పీస్లో అలా సాలిడ్లో ఉంచేసాం అనుకోండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. చాలా డిఫికల్ట్గా ఉంటుంది మనకి స్టమక్లో కూడా. ఈ విధంగా ఈజీ అనమాట, ఇది ఈజీగా మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు ఇలా. ఓకే, ఇప్పుడు యాక్టివిటీ 6. ఇక్కడ చూడండి, మనకి ఇవి మోలార్స్, ప్రీ మోలార్స్, కెనైన్స్, ఇన్సిజర్స్. మనకి మొత్తం 32 టీత్స్ ఉంటాయని మనకు తెలుసు. దానిలో 2 ఇన్సిజర్స్, కెనైన్స్ 1, ప్రీ మోలార్స్ 2, మోలార్స్ 3. ఈ విధంగా మనకు ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇది వాటి యొక్క షేప్ కానీ సైజ్ కానీ అన్నీ కూడా చూడండి. ఈజ్ దర్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ షేప్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ది టీత్? డెంటల్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్స్ ది అరేంజ్మెంట్ ఆఫ్ టీత్. మనకి డెంటల్ ఫార్ములా అసలు దేని గురించి చెప్తుంది అని అడిగితే కనుక ఏం చెప్పాలి, ది అరేంజ్మెంట్ ఆఫ్ టీత్ అని చెప్పాలి. ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఫిగర్ ట్రై టు గెస్ వాట్ కుడ్ బి ది రీజన్. డెంటల్ ఫార్ములా అంటే ఏంటంటే మనకి అరేంజ్మెంట్ ఆఫ్ టీత్ అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. డెంటల్ ఫార్ములా అంటే 2123/2123 అనమాట. కామాస్ మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే అరేంజ్మెంట్ ఆఫ్ టీత్ అండ్ అలాగే వీటి యొక్క ఫార్ములా కూడా
మనం కంపల్సరీగా వేయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, యూ హ్యాడ్ స్టడీడ్ ఇన్ ఎర్లియర్ క్లాసెస్ ఇన్సిజర్స్ హ్యావ్ షార్ప్ ఎడ్జెస్. మనకి 4 మార్క్స్ అడిగితే కనుక ఇన్సిజర్స్ ఏ ఎడ్జెస్ అంటే షార్ప్ ఎడ్జెస్. కెనైన్స్ హ్యావ్ షార్ప్ అండ్ పాయింటెడ్ ఎడ్జెస్ వైల్ మోలార్స్ అండ్ ప్రీమోలార్స్ హ్యావ్ బ్లంట్ అండ్ నియర్లీ ఫ్లాట్ సర్ఫేస్. ఇలా మనకి మోలార్స్ అండ్ అలాగే ప్రీమోలార్స్ ఏ విధంగా ఉంటున్నాయో అన్నీ ఇక్కడ చూసుకోవాలన్నమాట. ఓకేనా? ఇక చూడండి, క్వశ్చన్స్ కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్లో మనకి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఈ లెసన్ని కంటిన్యూ చేద్దాం. తప్పకుండా మీరు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ.